ఒకసారి అందరూ మాట్లాడట్లేదు దీని గురించి. బీహార్ ఎలక్షన్ ఒకటి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒకటి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటు ఈ దేశంలో 8 ఉప ఎన్నికలు జరిగినాయి. 8 ఉప ఎన్నికలు జరిగినాయి. బుడ్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఒక ఉప ఎన్నిక జరిగింది. నగ్రోటా జమ్మూ కాశ్మీర్లో రెండో ఉప ఎన్నిక. దాని తర్వాత జార్ఖండ్లో గట్సిలా అనే నియోజకవర్గం, అండ్ మిజోరాంలో డంపా అనే నియోజకవర్గం, ఒడిశాలో నౌపడా అనే నియోజకవర్గం, తరణ్లో పంజాబ్లో తరణ్ అనే ఒక నియోజకవర్గం, అండ్ రాజస్థాన్లో ఆంటా నియోజకవర్గం, దెన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అయితే జూబ్లీహిల్స్ మనం ఆల్రెడీ చూసినాం, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాలు చూస్తే ఇక్కడ బుడ్గామ్ నియోజకవర్గంలో నియోజకవర్గం 27 జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు గెలిచారు? ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రసీ పార్టీ గెలిచింది. జేకేపీడీ అనే పీడీపీ గెలిచింది. అగా సయ్యద్ ముంతజీర్ మెహదీ అనే అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. 21,576 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. సమీప అభ్యర్థి ఎవరు? జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీ. అగా సయ్యద్ మహమ్మద్ అల్ మొసావి అనే అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో 21,576 ఓట్లతో 4,478 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. థర్డ్ పొజిషన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ జిబ్రాన్ దార్ 7,152 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి అక్కడ ముస్లిమే, భారతీయ జనతా పార్టీ అగా సయ్యద్ మొహసిన్ మొస్వి అనే ఆయనకి ఇచ్చిండ్రు. 2,619 ఓట్లు పడ్డాయి వాళ్ళకి. ఆమ్ ఆద్మీ పార్టీకి 459 ఓట్లు పడ్డాయి. ఇది ఒక ఎలక్షన్. ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో నగ్రోటా అనే ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. దేవ్యాని రాణా అనే క్యాండిడేట్ ఇక్కడ గెలవడం జరిగింది. 24,647 ఓట్లతో ఆమె గెలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవ్యాని రాణా. సమీప అభ్యర్థి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అట. 17,703 ఓట్లు పడ్డాయి. భారీ మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో 42,350 మెజారిటీ. నగ్రోటా అనే నియోజకవర్గం ఇది. నెక్స్ట్ జార్ఖండ్లో ఒకటి జరిగింది. జార్ఖండ్లో జేఎంఎం గెలిచింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ, హేమంత్ సోరెన్ పార్టీ. సోమేష్ చంద్ర సోరెన్ గెలవడం జరిగింది. ఇక్కడ సోమేష్ చంద్ర సోరెన్ ఎంత మెజారిటీ అంటే ఇక ఊహించని మెజారిటీ. ఇక్కడ అన్నీ కూడా కొన్ని ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల వచ్చిన ఎలక్షన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది చాలా ప్రాంతాల్లో. జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి సోమేష్ చంద్ర సోరెన్ 38,601 ఓట్లతో గెలవడం జరిగింది. బాబులాల్ సోరెన్ భారతీయ జనతా పార్టీ సమీప అభ్యర్థి. ఆయన పైన సోమేష్ చంద్ర సోరెన్. బీజేపీ పైన జేఎంఎం గెలిచింది. నెక్స్ట్ వీళ్ళు కూడా ఇండియా కూటమిలో భాగస్వాములే. జార్ఖండ్ తర్వాత మిజోరాంలో లల్థంగంగ్లియానా అంటాట మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ అనే పార్టీ అక్కడ అభ్యర్థి గెలవడం జరిగింది 562 ఓట్లతో. చిన్న రాష్ట్రాలుగా, చిన్న స్టేట్ కదా ఇది. 562 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. సమీప అభ్యర్థి జోరాం పీపుల్స్ మూవ్మెంట్. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది అక్కడ. జాన్ సంథింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ ఫోర్త్ ప్లేస్లో ఉంది అక్కడ. 145,000 ఓట్లు పడ్డాయి. సో చాలా చిన్న డంపా అనే నియోజకవర్గం మిజోరాంలో. నెక్స్ట్ ఒడిషా నౌపడా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. లాస్ట్ ఎలక్షన్లో నవీన్ పట్నాయక్ పార్టీ మీద వీళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ బీజేపీనే గెలిచింది, అధికార పార్టీ. జై ధోలాకియా ఒడిషాలో. జై ధోలాకియా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 83,748 ఓట్లతో గెలిచిండు. సమీప అభ్యర్థి కాంగ్రెస్. ఒరియం ఇక్కడ మొత్తం బీజేడీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది కదా. సమీప అభ్యర్థి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎన్ని ఓట్లు? 80. ఈయన మెజారిటీ 83,748. బిజు జనతాదళ్ బీజేడీ నవీన్ పట్నాయక్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. అక్కడ రకరకాల కారణాలు ఉండొచ్చు, మనం ఇది ఇంకా డెప్త్గా అక్కర్లేదు. నెక్స్ట్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. పంజాబ్లో వాళ్ళే పవర్లో ఉన్నారు కదా. హర్మీత్ సింగ్ సంధు అట.
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సమీప అభ్యర్థి శిరోమణి అకాలీదళ్. శిరోమణి అకాలీదళ్ మీద 12,091 ఓట్లతో గెలవడం జరిగింది. థర్డ్ పొజిషన్ ఇండిపెండెంట్, 4th ప్లేస్లో ఉంది కాంగ్రెస్, ఇక్కడ 5th ప్లేస్లో ఉంది బీజేపీ. ఇక్కడ సో లోకల్ 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఇక్కడ యుద్ధం నడిచింది. పంజాబ్ తర్వాత రాజస్థాన్ ఒక ఎలక్షన్ ఉంది, 7th వన్. రాజస్థాన్లో ప్రమోద్ జైన్ భాయా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ రాజస్థాన్లో నియోజకవర్గం ఏంది ఇది? ఆంటా నియోజకవర్గం. కాంగ్రెస్ గెలిచింది 15,612 ఓట్ల తేడాతో. సమీప అభ్యర్థి బీజేపీ మోర్పాల్ సుమన్ బీజేపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది. థర్డ్ పొజిషన్ ఇండిపెండెంట్. సో ఇట్లా 8 స్థానాల్లో, ఇక జూబ్లీహిల్స్ మనకు తెలుసు కదా, కాంగ్రెస్ గెలిచింది. అక్కడ 8 స్థానాల్లో ఇక్కడ ఎలక్షన్ జరిగింది. లోకల్ పార్టీ, లోకల్ సిచ్యువేషన్స్ వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో వచ్చిన ఎన్నికలు, రకరకాల రీజన్స్తో వచ్చిన ఎన్నికలు.